హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B Live. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. శర్వానంద్ సాయి పల్లవిల కాంబినేషన్ లో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పడి పడి లేచే మనసు బాక్సాఫీస్ దగ్గర డిసెంబర్ 21న వీకెండ్ న భారీ సినిమాల మధ్య పోటీలో రిలీజ్ అయినప్పటికీ ఏమాత్రం జోరు చూపలేకపోయిన విషయం తెలిసిందే. మొదటి వారం మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 7.7 కోట్ల షేర్ ను అందుకోగా, సినిమా తర్వాత రన్ లో ఏమాత్రం జోరు చూపలేక కేవలం మరో 1.6 కోట్ల రేంజ్ నుంచి 2 కోట్ల వరకు షేర్ ను మాత్రమే సాధించి షాక్ ఇచ్చింది. దాంతో టోటల్ రన్ లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 9.5 కోట్ల నుంచి 9.7 కోట్ల రేంజ్ వసూలను అందుకున్నట్లు సమాచారం. సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 22.8 కోట్లకు అమ్మగా, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 23.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగినప్పటికీ టోటల్ రన్ లో కేవలం 9.5 కోట్ల రేంజ్ కలెక్షన్లను మాత్రమే అందుకున్న ఈ సినిమా ఓవరాల్ గా 14 కోట్ల నష్టాలను మిగిలిస్తూ భారీ ఫ్లాప్ గా మిగిలిపోయింది. శర్వానంద్ రీసెంట్ మూవీస్ తో పోల్చుకుంటే ఇంత భారీగా నష్టాలను మిగిలించిన సినిమా ఇదే అవ్వడం కొంత విచారకరమనే చెప్పాలి. ఓవరాల్ గా పోటీలో రిలీజ్ అవ్వడం ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ గా మారిందని చెప్పవచ్చు. అలా కాకుండా డిసెంబర్ చివరి వారంలో ఎలాంటి పోటీ లేని సమయంలో రిలీజ్ అయి ఉన్న కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ని ఈ సినిమా రాబట్టేదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను అందుకోలేక శర్వానంద్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఒకటిగా మిగిలిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.